హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఫేక్ ఐడీలతో వచ్చేవాళ్ళు చాలామంది తయారయ్యారు. దయచేసి గమనించండి. ఒకరి ఐడీతో వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి వాళ్ళని బ్యాడ్గా మాట్లాడటం, బ్యాడ్గా బిహేవ్ చేయటం, వాళ్ళని బ్యాడ్ చేసే క్రమంలో వస్తున్నారండి. దీని గురించి కొంతమంది అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. దయచేసి బ్యాడ్గా మాట్లాడే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీలు చెక్ చేయండి. ఫస్ట్ వేరే వాళ్ళ ఐడీలతో వచ్చి మన లైవ్లలో వేరే వాళ్ళనే మన ఛానల్కి వచ్చే వాళ్ళ ఐడీలతోనే వచ్చి వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారు. దాని గురించి వాళ్ళ లైవ్లో వచ్చి వాళ్ళ ఛానల్స్ వచ్చేసి హైడ్ చేసేస్తున్నారండి. కొంచెం దయచేసి మీ లైవ్లో బ్యాడ్గా మాట్లాడే వాళ్ళ ఐడీలు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి బ్లూ ఇవ్వటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ చేయండి. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎవరికి బ్లూ ఇవ్వద్దు. దయచేసి బ్లూ మార్క్ ఇస్తే మట్టుకి మంచిగా మాట్లాడే వాళ్ళనే హైడ్ చేసేస్తున్నారు. అదీగాక వాళ్ళ ఐడీలు కూడా వాడేసుకుని ఇలా బ్యాడ్గా మాట్లాడుతున్నారండి. దయచేసి ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దు. నేను ఇట్లా మాట్లాడుతున్నానని నా ఐడీతో వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి నన్ను బ్యాడ్గా మాట్లాడటం, నన్ను బ్యాడ్గా బిహేవ్ చేయటం, నన్ను ఇలా చేసేదండి. చాలా 1 year నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఇలాగా నా ఐడీతో వెళ్ళి వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి నన్ను బ్యాడ్గా చేసేసాడండి. దయచేసి అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించేవారు ఎవరైతే ఉన్నారో, అది ఆడవారే కానివ్వండి, మగవారే కానివ్వండి, ఎవరైనా సరే యూట్యూబర్స్ అనే వాళ్ళందరూ కూడా గమనించండి. బ్యాడ్ కామెంట్స్ వచ్చే వాళ్ళ ఐడీలు ముందుగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతే బ్లూ ఇవ్వండి వాళ్ళకి. ఛానల్స్లో మన లైవ్లో బ్లూ ఇచ్చిన తర్వాత బాధపడే కంటే బ్లూ ఇవ్వకముందే చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఫేక్ ఐడీతో వచ్చారా ఒరిజినల్ ఐడీతో వచ్చారా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లూ ఇవ్వండి. అప్పుడు పద్ధతిగా వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా గమనించండి ఎలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మంచిగానే మాట్లాడతారండి. 4-5 కామెంట్లు పెడతారు మన లైవ్లో. 4-5 కామెంట్లు పెట్టిన తర్వాత అసలు ఒరిజినల్ ఐడీతో వచ్చిన వాళ్ళని హైడ్ చేసేస్తున్నారు. ఇది ఒకటి గమనించండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ బ్లూ ఇవ్వకూడదు. మన వాళ్ళే కదని చెప్పేసి తొందరపడి బ్లూ ఇవ్వద్దండి ఎవరో కూడా. దయచేసి గమనించండి. బ్లూ ఇస్తే మట్టికి ఒరిజినల్ ఐడీతో వచ్చే వాళ్ళని హైడ్ చేసేస్తున్నారు. అదీగాక వాళ్ళ ఐడీలతో వచ్చేసి బ్యాడ్గా మాట్లాడటం, బ్యాడ్ చేయటం, మంచి వాళ్ళని కూడా బ్యాడ్గా క్రియేటివిటీ చేసే ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి గమనించండి. యూట్యూబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా మీరు ఎక్కడి నుంచి లైవ్ చేసినా సరే, ఆడవారే కానీ మగవారే కానివ్వండి, ఎవరైనా సరే దయచేసి గమనించండి. ఫేక్ ఐడీలతో వచ్చే వాళ్ళని నమ్మద్దు. వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఇదే నేను మీ దగ్గర కోరుకునేది. ఫేక్ ఐడీలతో వచ్చే వాళ్ళని గమనించండి. వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి అది ఒక సరదా అయిపోయింది. ఈ సరదా వల్ల ఎదుటివారు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన కూడా లేకుండా బ్యాడ్గా బిహేవ్ చేయటం, బ్యాడ్గా మాట్లాడటం ఇలా చేస్తున్నారండి. దయచేసి గమనించండి. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ నడిపే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. దయచేసి గమనించండి. మన లైవ్లో వచ్చేవారికి నమ్మకస్తులుగా అనుకున్న వాళ్ళకి బ్లూ ఇవ్వండి. ఫస్ట్ బ్యాడ్గా వచ్చే వాళ్ళకి బ్లూ ఇవ్వద్దు. ముందు 4 కామెంట్లు బాగానే పెడుతున్నారు, తర్వాత వచ్చేసి బ్యాడ్గా మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది, నా ఛానల్ పేరు మీద వేరే వాళ్ళు లైవ్లోకి వెళ్ళిపోయి నన్ను బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అట్లాగే మిమ్మల్ని కూడా వాళ్ళు అలాగే చేయొచ్చు, చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇదే నేను చెప్పే మీకు విన్నపం. దయచేసి గమనించండి. ఇంత మాత్రం నా ఎందుకు దయ ఉంచి ఎవరో కూడా నన్ను బ్యాడ్గా అనుకోవద్దు. నా పేరు మీద ఎవరో బ్యాడ్గా వెళ్తున్నారండి. దయచేసి ఎవరో కూడా నన్ను తప్పుగా అనుకోవద్దని విన్నవించుకుంటున్నాను. ఇదే నేను చెప్పేది. దయచేసి ఐడీలు ఎవరైతే ఉన్నారో బ్యాడ్గా మాట్లాడతారో, లేకపోతే వల్గర్గా మాట్లాడతారో, చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి. దయచేసి గమనించండి. ఆ ఐడీలు చెక్ చేసిన తర్వాతే బ్లూ ఇవ్వండి. దయచేసి ఎవరికైనా సరే లైవ్లలో. ఇదే నేను మీతో చెప్పేది. ఎందుకంటే నేను చెప్పలేను. ఇక నేనైతే చాలా 1 year నుంచి ఇబ్బంది పడుతున్నానండి. 1 సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నా ఇదే ప్రాబ్లమ్స్ వల్ల. అలాగా అందుకని నా లైవ్లో ఎవరికి మ్యాక్సిమం బ్లూ ఇవ్వను సామాన్యంగా. కానీ బ్లూ ఇచ్చేవారి గురించి నేను చెప్తున్నానండి ఈ విషయం. బ్లూ ఇవ్వాలి అనుకుంటే ఐడి చెక్ చేసిన తర్వాత అప్పుడు బ్లూ ఇవ్వండి. ఆ తర్వాత ఇవ్వాలా వద్దు అనేది మీకే నిర్ణయం. అది వదిలేస్తాను. బ్లూ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఐడి చెక్ చేసిన తర్వాత అప్పుడు బ్లూ ఇవ్వండి. అప్పుడు దాకా ఇవ్వద్దు బ్లూ.